పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రోజు, మరొక అవకాశం దేవుడు మన జీవితాల్లో ఇచ్చారు. మరొక రోజు మన జీవితాలు అసాధ్యమైన పరిస్థితుల్లో మనం అడుగుపెట్టి ఉండొచ్చు. కానీ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, అసాధ్యమైనది ఏది ఉండదు అని దేవుడు మనకు వాగ్దానము చేశాడు. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని తెలుసుకొని ప్రతిరోజు మన జీవితాన్ని ముందుకు కొనసాగించే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ శామ్ రాజు గారు మరియు మహిమ రాకడి మణి గారు, వారు నర్సాపూర్ వాస్తవ్యులు, వారు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం వెలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ప్రవ్వా శామ్ రాజు గారిని, మహిమ రాకడి మణి గారిని తీసుకొని వస్తున్నాం. వారికి ఇచ్చిన 2 బిడ్డలు హానోక్ గారు మరియు నోవాహు గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. ప్రవ్వా వీరి కుటుంబం అంతా దేవుని ఎదుగుదల, కుటుంబం అంతా ఎదుగులాగున ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను మీరు నెరవేర్చండి ప్రభా. ఈ కుటుంబమే కాకుండా ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో ఏదో ఒక అసాధ్యకరమైన పరిస్థితులు వారి జీవితాల్లో ఉన్నాయి తండ్రి. ఈ అసాధ్యకరమైన పరిస్థితులను సాధ్యపరిచే దేవుడు ఉన్నారని, ఈ అసాధ్యకరమైన పరిస్థితుల్లో భయపడే మనుషుల జీవితాల్లో భయాన్ని తొలగించే దేవుడు ఉన్నారని ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను మీరు నడిపించి బలపరిచి దీవించమని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం, 21వ వచనం ఆజ్ఞ, భయపడకము. మత్తయి సువార్త 17వ అధ్యాయం 7వ వచనం సూక్తి. దేవుడు మనల్ని బైబిల్కి విరుద్ధంగా చేసేలా ఎప్పుడు ప్రేరేపించడు. అవును తండ్రి, మా జీవితాల్లో ఈ సూక్తి మా జీవితాలు ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించి మనం మేము వేడుకుంటూ ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి ప్రవ్వా మిస్టర్ అండ్ మిసెస్ శామ్ రాజ్ గారిని, అదేవిధంగా ప్రవ్వా మహిమ రాకడి మణి గారిని, ప్రవ్వా వారి 2 కుమారులు హానోక్ గారిని, నోవా గారిని, ప్రవ్వా హానోకు 2nd ఇయర్ చదువుతున్నాడు, నోవాహు ప్రవ్వా 10th క్లాస్ చదువుతున్నాడు. ఈ బిడ్డల్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రవ్వా మీ దయందు మనుషుల దయందు ఎదిగే ఆత్మీయ అనుభవంలోకి ఈ కుటుంబాన్ని, బిడ్డల్ని మీరు నడిపించి దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటూ ప్రవ్వా ఈ కొద్దిపాటి ప్రార్థనను ఆలకిస్తారని నమ్ముచు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీరు ఆరోగ్యంగా ఉన్నారని మేము విశ్వసిస్తున్నాం. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజల దగ్గర నుంచి ఉత్తరాలు వస్తున్నప్పుడు, ఫోన్స్ వస్తున్నప్పుడు మా హృదయాలు ఎంతో సంతోషిస్తున్నాయి. ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నాం. భారతదేశంలో మాత్రమే కాకుండా ఆయా విదేశాల్లో, ప్రత్యేకంగా అమెరికా దేశంలో ఉన్న తెలుగు ప్రజలు కూడా ఈ వాక్యాన్ని వింటున్నందుకు ప్రభు వారిని స్తుతిస్తూ ఉన్నాం. వాక్యాన్ని విని వాక్యం బాగుంది అని మీకు మీరు ఆ రీతిగా ఉండడం కంటే దయచేసి మీరు పొందిన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అనుభవాలు మాతో పంచుకోవడం ద్వారా అనేకులకు మేలు చేసిన వారు అవుతారు. ఈ సత్యాన్ని మర్చిపోవద్దు అని మనవి చేస్తున్నాను. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఇంట్లో అందరూ బాగున్నారా? వయసున్నవారు ఎవరైనా ఉన్నారా? వృద్ధులు, తల్లి కానీ తండ్రి కానీ తోబుట్టువులు కానీ ఎవరైనా అనారోగ్యంగా మంచం మీద ఉన్నారా? ఆసుపత్రుల్లో ఉన్నారా? ఈ విషయాలు మాకు తెలియపరచడం ద్వారా అర్థవంతంగా పేరున ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని మర్చిపోవద్దు.
ఇంతకాలంగా దేవుని వాక్యాన్ని వింటున్నారు. ఈ వాక్యం వలన మీరు పొందిన ఆధ్యాత్మిక మేలులు ఏమిటి? మీరు రక్షింపబడ్డారా? అనగా మీరు పాపి అని గ్రహించి మీ పాపాలు ప్రభు యొక్క సాన్నిధ్యంలో నోటుతో ఒప్పుకొని హృదయంలో యేసు ప్రభు వారిని మీ సొంత రక్షకునిగా స్వీకరించిన అనుభూతి మీ యొక్క జీవితాల్లో కలిగిందా? యేసు ప్రభు వారి గురించి పాటలు పాడతాం, యేసు ప్రభు వారిని మెచ్చుకుంటాం, యేసు ప్రభు వారి గురించి ఏమేమో చెబుతాము. కానీ అనుభవపూర్వకంగా చెప్పడం ద్వారా ఇతరులకు ప్రయోజనకరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన వారందరికీ మరొకసారి నా 2 చేతులు జోడించి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మీకు ఆశీర్వాదపు దినంగా ఉండునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభువారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో ఈ సమయంలో మీ కృపాసనాన్ని ధైర్యంగా సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం ప్రకారం అపరాధముల చేతను పాపముల చేతను మేము చచ్చి ఉండగా నీ కుమారుడైన యేసు ప్రభువారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానాల మూలంగా మమ్మల్ని రక్షించినందుకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది వాక్యాన్ని వినడానికి ఈ సమయంలో టీవీ దగ్గరికి వచ్చారో వారందరినీ నిండారుగా దీవించండి. మీ కృపా వాక్యం ద్వారా వారు దీవించబడి రక్షింపబడటానికి సహాయం చేయమని అడుగుతున్నాం. రక్షింపబడిన వారు ఈ సమయంలో ఆలోచించి రక్షణానుభవంలోనికి రావడానికి సహాయపడండి. రక్షింపబడిన వారు మీ కృపలో ఇంకా ఉన్నతమైన స్థాయిలోనికి రావడానికి కృప చూపించండి. నాయన, అవివాహితుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ముఖ్యంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన, సరైన భాగస్వాములను అనుగ్రహించండి. సంతానం లేని మా ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వారికి సంతాన ప్రాప్తిని అనుగ్రహించండి. నిరుద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి యొక్క ఉదర పోషణార్థ నిమిత్తం వారికి ఒక ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం, సంఘాలలో ఐక్యత, పరిశుద్ధత, విధేయత ఏలుబడి చేయడానికి మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో ఎంతమంది వాక్యాన్ని వినడానికి వచ్చారో వారందరినీ మీ వాక్య సమృద్ధి చేత నిండారుగా దీవించుమని యేసు ప్రభు వారి ఉన్నతమైన నామమున స్తుతించి ఘనపరచి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. బైబిల్ తెచ్చారా? అయితే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయాన్ని మీ ముందుంచుకోనండి. ప్రకటన గ్రంథం చివరిలో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం ముగించబడింది అని అంటే ఇంక 2 అధ్యాయాలు, 21, 22 అధ్యాయాలు ప్రకటన గ్రంథాన్ని ముగించుకోబోతున్నాం. ఆయన రాకడ ఎప్పుడు వస్తే అప్పటికి మనం సంసిద్ధులమై ఉండాలి. ఆయన రాకడను ఆహ్వానించే సంసిద్ధులుగా మనం జీవించి అనేకులను ఆయన రాకడ కొరకు సిద్ధపరచాలి. రక్షింపబడిన నీవు సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి, ఇతరులకు సాక్ష్యాన్ని చెప్పాలి. ఈ సమయంలో వాక్యం వింటున్నా ప్రియ యవనస్తుడా, నీ తోటి యవనస్తులకు దేవుని వాక్యాన్ని చెప్పు, సాక్ష్యం ఇవ్వు. నువ్వు కాలేజీలో ఉన్నా, యూనివర్సిటీలో ఉన్నా, ఎక్కడ పనిచేస్తూ ఉన్నా, నీవు పొందిన ఆధ్యాత్మిక ఆశీర్వాదం నీ తోటి వారితో పంచుకోమని మనవి చేస్తున్నాను. ప్రియ పాప, నువ్వు రక్షింపబడ్డావా? నీ తోటి వారికి నీ రక్షణ సాక్ష్యాన్ని చెప్పుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నీవు పొందిన రక్షణానుభూతి నీకు నీవే పరిమితం చేసుకోవద్దు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండమని మనవి చేస్తున్నాను. మంచిది. గత పాఠంలో ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరొకసారి చదువుతున్నాను. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులైండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించు కనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని.
వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. గత పాఠంలో చివరి క్షణాల్లో మనం చెప్పుకున్నాం, వారు బ్రతికిన వారై. ఎవరు బ్రతికారు? ఆ బ్రతికిన వారు సింహాసనముల మీద ఆసీనులై ఉన్నట్లుగా మనం చదువుకున్నాం. వారు అనగా ఎవరు అనగా ప్రియులరా, దయచేసి గమనించండి. పాత నిబంధన పరిశుద్ధులు, సంఘములోని పరిశుద్ధులు, శ్రమల కాల పరిశుద్ధులు బ్రతికిన వారై 1000 సంవత్సరములు యేసు ప్రభు వారితో రాజ్యము చేసినట్లుగా మనం చదువుకున్నాం. వారు రాజ్యము ఏ రీతిగా చేశారు అనగా, వారు సింహాసనముల మీద ఆసీనులైంది వారు రాజ్యం ఏలినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. నేను సింహాసనములను చూచి తిని అని మనం చదివాం కదూ. ఈ సింహాసనముల మీద ఎవరు అధిష్ఠించారు? ఈ సింహాసనములపైంది ఎవరు ఏ రీతిగా పరిపాలన చేశారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సింహాసనం మీద మొట్టమొదటిగా ఆసీనులైన వారు మన ప్రభు అయిన యేసయ్య అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధుడైన లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడి ఉంది. లూకా గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 32వ వచనం 33వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. అండర్లైన్ దట్, సింహాసనము. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండునని ఆమెతో చెప్పెను. కాబట్టి యేసు ప్రభు వారు సింహాసనం మీద అధిష్ఠించి ఆయన పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా మనం చదివాం. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది చూసినట్లయితే ఈ సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరు అనగా అపోస్తలులు ఈ సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. అదే వైద్యుడైన లూకా గారు రాసిన సువార్త 22వ అధ్యాయం, బైబిల్ను వారు క్విక్గా చూడండి. 22వ అధ్యాయము 29, 30 వచనాలు నేను చదువుతున్నాను. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద ఉన్న అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి, అండర్లైన్ దట్, ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనునో మీకు రాజ్యమును నియమించుచున్నాను. ప్రభువారు చేసిన వాగ్దానం. అపోస్తలులు సింహాసనం మీద కూర్చుని వారు తీర్పు తెచ్చే అనుభవంలోనికి వస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. 3వ వర్గము ఎవరు అనగా యేసు ప్రభువారు సింహాసనం మీద కూర్చుని ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆయన వాగ్దానం ప్రకారం, ఆయన వెంబడించిన అపోస్తలులకు ఇవ్వబడిన వాగ్దానం ప్రకారం వారు పరిపాలన చేస్తూ ఉన్నారు. 3వ వర్గము ఎవరు అనగా పరిశుద్ధులు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పరిశుద్ధులు ఎవరు అనగా పాత నిబంధన కాల పరిశుద్ధులు, సంఘ పరిశుద్ధులు, శ్రమల కాలపు పరిశుద్ధులు సింహాసనం మీద కూర్చుని వారు పరిపాలన చేస్తూ ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం ఇప్పుడే చదువుకున్నాం. ఆ సింహాసనం మీద ఆసీనులై ఉండి వారు ఇతరులకు తీర్పు చెబుతూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. వాటి మీద ఆసీనులైన వారికి విమర్శ చేయుటకు అనగా తీర్పు తెచ్చడానికి అధికారము ఇవ్వబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాము. అండి, ఎంత ఆధిక్యత యేసు ప్రభువారిని తమ సొంత రక్షకునిగా అంగీకరించడం వలన కలుగుతుందో మీరు ఈ సమయంలో అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువారిని నమ్ముకుంటే అన్నీ మాకు శ్రమలే, కష్టాలే, నష్టాలే, ఏమి లాభం అని అనేక పర్యాలు నిస్పృహ నిరాశ చెంది యేసు ప్రభువారిని విడిచిపెట్టి జీవించే సాక్ష్యాలు అప్పుడప్పుడు వింటూ ఉంటాం. చాలా విచారకరమైన సంగతి. మత్తయి భక్తుడు ఈ రీతిగా వ్రాశాడు. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయంలో చూసినట్లయితే
ఈ రీతిగా వ్రాయబడి ఉంది. మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడైండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మీరు విన్నారు కదూ. యేసు ప్రభు వారిని పేతురు భక్తుడు అడిగాడు. 27వ వచనం, అదే మత్తయి గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించము గనుక మాకేమి దొరుకును? నిన్ను వెంబడించడం ద్వారా మాకేమి లాభం కలుగుతుంది? అన్ని కష్టాలే, నష్టాలే, ఉపవాసాలే, తిరుగుడే, ఏమి ప్రయోజనం అనే నిస్పృహ నిరాశకు గురి చెందిన ఈ పేతురు గారు ఒకసారి ప్రభు వారిని అడిగారు, ఏమి ప్రయోజనమయ్యా మిమ్మల్ని వెంబడించడం అన్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట మనం చదువుకున్నాము అండి. 12 సింహాసనుల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రం వారికి మీరు తీర్పు తీరుస్తారు అనే మాట విన్నప్పుడు పేతురు గారి యొక్క అనుభూతి ఏ రీతిగా ఉంటుందో ఆలోచించాలి. రక్షింపబడిన నా పిల్లరా, దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యాన్ని మనం అర్థం చేసుకుని ఆ రక్షణలో కొనసాగాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. నువ్వు ఇన్ని సంవత్సరాలుగా దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా నీవు ఇంకా రక్షింపబడకపోవడం వలన నీవు మిస్ చేసుకునే ఆ గొప్ప భాగ్యము ఎంత ఖరీదైందో నీవు ఈ సమయంలో గ్రహించినట్లయితే రక్షణానుభవం లేకుండా నీవు ఉండలేవు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎన్ని పర్యాయాలు గద్దించినను లోబడిన వాడు హఠాత్తుగా నాశనమగును అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నిన్ను నాశనం చేయాలి అనేది ఆయనకు ఉద్దేశం కాదు. నువ్వు బాగుపడాలి, ఆయనతో కలిసి సింహాసనం మీద కూర్చుని నువ్వు తీర్పు తీర్చే ఉన్నతమైన అనుభవంలోనికి రావాలి అనేది ఆ ప్రియ ప్రభు యొక్క ఉద్దేశం. అందుచేతనే దినమెల్లా ఆయన చేతులు చాస్తూ నిన్ను పిలుస్తూ ఉన్నారు, ప్రయాసపడి భారం మోసుకునిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశ్రాంతి లేకుండా ఆయాసము చేత ప్రయాసము చేత పాపమనే దుర్గంధంలో పొరలాడుతున్నా నా ప్రియులరా, ఈ సమయంలో ఆయన ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అర్థం చేసుకుని ఆ ప్రభు చెంతకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనంలోకి నేను వస్తున్నాను మరలా. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక. చూచారా, ఈ 7 మహాశ్రమల కాలంలో ప్రభు కొరకు జీవించిన వారి యొక్క అనుభవాలు మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కొరకు జీవించకుండా ఇంతగా కష్టాలు గుండా నష్టాలు గుండా వెళ్తున్నప్పుడు కూడా ఆ ప్రభు యొక్క ప్రేమను త్యజించి కొంతమంది ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. ఆ ప్రతిమకు నమస్కారం చేస్తూ వచ్చారు. వారి నొసలపై చేతులపై 666 అనే ముద్ర వేసుకుంటూ వచ్చారు. ఎంతోమంది సాక్ష్యం చెబుతున్నప్పుడు కూడా సాక్ష్యం చెప్పిన వారిని చంపుతూ వచ్చారు. కానీ ప్రియులరా, అటువంటి వాతావరణంలో కూడా కొంతమంది ప్రభు వారిని అంగీకరించారు. వారిని గూర్చి చెప్పడం మాట ఏమిటనగా, క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. దేవుని నామానికి స్తోత్రం. తమ నొసళ్ళ యందు కానీ చేతులందు కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ సమయంలో ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించుటను బట్టి నువ్వు శ్రమల గుండా వెళుతున్నావా? నీ కుటుంబం నిన్ను హింసిస్తూ ఉందా? నీ భర్త నిన్ను ప్రేమించడం లేదా? నీ అత్తమామలు నిన్ను హేళన చేస్తూ ఉన్నారా? నీ కుటుంబం నిన్ను ఒక వింత జంతువు వలె చూస్తూ ఉందా? నాకు క్రైస్తవేతర కుటుంబంలోంచి వచ్చిన ఒక యవన బిడ్డ ఫోన్ చేసి చెబుతుంది, యేసు ప్రభు వారిని నా సొంత రక్షకునిగా అంగీకరించాను, తద్వారా ఎన్ని కష్టాలు గుండా నేను వెళుతున్నానో,
మా ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే నన్ను పిలవరు, ఆ విందునికి కానీ ఆ కార్యానికి కానీ నన్ను ఆహ్వానించరు. ఇంట్లో నన్ను వెలివేసినట్లుగా చూస్తారు. ఒక మూల ఎక్కడో ఉండాలి. అయినప్పుడు కూడా నా ప్రభు వారిని నేను విడిచిపెట్టలే. ఆయన లేనప్పుడు, వారు లేనప్పుడు దేవుని వాక్యాన్ని చదువుకుంటాను, వారు లేనప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఇన్ని శ్రమలు నేను అనుభవించినప్పుడు కూడా ఒక సంతోషకరమైన వార్త ఏమిటనగా, నా జీవితాన్ని బట్టి నా కుటుంబంలో కొందరు మారారు. నా భర్త మారాడు, నా ఇంటిలో అనేక మంది రక్షింపట్టడానికి నన్ను వాడుకున్నాడు ప్రభు అని చెప్పి సంతోషంతో సాక్ష్యం ఇచ్చే అనుభవాలు చూస్తూ ఉన్నాం. కానీ ఆ 7 ఏళ్ల శ్రమల కాలంలో కూడా దేవుని వాక్య నిమిత్తం, ఆయన సాక్ష్యం నిమిత్తం శిరఛేదనము చేయబడిన ఆత్మలను చూచితిని. ఈ ఆత్మలు ఎక్కడున్నాయో మనం ఇంతకు ముందనే చదువుకున్నాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ విషయాలు మనం చదువుకున్నాము అండి. మీకు ఆ యొక్క దృశ్యం గుర్తుంటే మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనాన్ని మీరు చూడండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు ఈ రీతిగా అంటున్నారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉండువని బిగ్గరగా కేకలు వేసిరి. దానికి సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారు బ్రతికారు అండి. వారు బ్రతికి 1000 సంవత్సరములు ఆ ప్రభుతో కలిసి రాజ్యము చేసినట్లుగా మనం చూస్తాం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, తాత్కాలికంగా నువ్వు కష్టాలు అనుభవిస్తున్నావేమో, హేళన అనుభవిస్తున్నావేమో. ప్రియ యవనస్తుడా, కాలేజీలో నిన్ను ఒక వింత మనిషిగా చూస్తున్నారేమో. పాప, నీ కుటుంబంలో నిన్ను ఒక రకంగా వేధిస్తున్నారేమో. నువ్వు గ్రహించు, దేవునికి స్తోత్రాలు చెల్లించు. గొప్ప అనుభవంలోనికి రాబోతున్నావు. ఏమిటి అనగా 1000 సంవత్సరాలు ఆ ప్రభువుతో కలిసి సింహాసనం మీద కూర్చుని రాజ్యము చేసే అనుభవంలోనికి నువ్వు రాబోతున్నావు అనే సత్యాన్ని హృదయపూర్వకంగా గ్రహించున్నాడు. ఈ సమయంలో ఈ మాటలు వింటూ ఉండగా 2 చేతులు జోడించి ఆ ప్రభువారిని స్తుతించు. శ్రమల గుండా వెళ్తున్నావా? ఆ శ్రమలలో ప్రభువారిని స్తుతించు. కష్టాలు, నష్టాలు, నిందల గుండా వెళ్తున్నావా? ఆ పరిస్థితుల్లో ప్రభువారిని స్తుతించు. ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు. అవి కొద్ది కాలమే. నిత్యత్వంతో పోల్చుకుంటే ఈ కాలము బహు తక్కువని ఎరిగి నీ శ్రమలలో ప్రభువారిని స్తుతించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. 5వ వచనం, ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇది మొదటి పునరుద్ధానము. మొదటి పునరుద్ధానము, ఫస్ట్ రిజరక్షన్. ఈ మొదటి పునరుద్ధానము అనే మాటలో చాలా సత్యాలు, నిగూఢమైన సత్యం గుప్తమైంది. మీరు ఆలోచించాలి. ఈ మొదటి పునరుద్ధానాన్ని ఈ రీతిగా చెప్పబడింది. నీతిమంతుల పునరుద్ధానము అని వ్రాయబడింది. వైద్యుడైన లూకా భక్తుడు వ్రాసిన లూకా సువార్త 14వ అధ్యాయము 14వ వచనం చూడండి. నీకు ప్రత్యుత్తరము చేయుటకు వారికేమీ లేదు గనుక నీవు ధన్యుడవగదు. నీతిమంతుల పునరుద్ధానమందు నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను. నీతిమంతుల పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానానికి ఇంకొక పేరు నీతిమంతుల పునరుద్ధానం. దేవుని నామానికి స్తోత్రం. నువ్వు రక్షింపబడి ప్రభు కొరకు జీవిస్తే నీతిమంతుల జాబితాలో నీ పేరు నమోదు చేయబడుతుంది అనే సత్యాన్ని ఎరిగి ఈ సమయంలో ప్రభు వారిని స్తుతించుమని ప్రభు పేట నేను మనవి చేస్తున్నాను. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలో చూసినట్లయితే ఈ రీతిగా వ్రాయబడింది. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము 29వ వచనం చూడండి. నేను చదువుతున్నాను. 29వ వచనం, మేలు చేసిన వారు
జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. జీవ పునరుద్ధానం, ఒకటి నీతిమంతుల పునరుద్ధానము, రెండవది జీవ పునరుద్ధానము. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఒక మాట నేను చదువుతాను అండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరల పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి. శ్రేష్టమైన పునరుద్ధానం, మొదటి పునరుద్ధానంలో ఉన్న విలువ నువ్వు గ్రహించాలి. అది నీతిమంతుల పునరుద్ధానం, అది జీవ పునరుద్ధానం, అది శ్రేష్టమైన పునరుద్ధానం. ఈ పునరుద్ధాన అనుభవంలోనికి నువ్వు రాబోతున్నావు. అందుకనే ఈ గ్రంథంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులయ్యుందురు. నా ప్రియ తమ్ముడు, చెల్లి, యవనసుడా, పాప, నువ్వు రక్షింపబడితే ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు. ఎందుకు చేతనగా ఆ పునరుద్ధానంలో నీకు పాలు పంపులు ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్పబడుతుంది? ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు. ధన్యులు అనే మాట ప్రకటన గ్రంథంలో 7 పర్యాయాలు రాయబడినట్లుగా గత పాఠాల్లో నేను చెబుతూ వచ్చాను. కాబట్టి ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారు ధన్యులు మాత్రమే కాకుండా వారు పరిశుద్ధులయ్యుందురు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. దేవుని నామానికి స్తోత్రం. ఈ రెండవ మరణాన్ని గూర్చి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడింది. ఈ సత్యాలు నేను వచ్చే పాఠంలో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ మిగిలిన అధ్యాయాలు చదువుకొని మీరు సకాలానికి రండి. ఈ మొదటి పునరుద్ధాన అనుభవంలోనికి రావాలి అనగా మీరు రక్షింపబడాలి. రక్షింపబడిన మీరు పరిశుద్ధతలో జీవిస్తూ ఆయన కొరకు నమ్మకంగా జీవించమని నేను మనవి చేస్తున్నాను. రక్షింపబడిన వారు ఈ సమయంలో రక్షింపబడడానికి కాగలిగిన తీర్మానం చేసుకోనండి. రక్షింపబడిన వారు మొదటి పునరుద్ధానంలో ఆ ప్రభువుతో పాలు పంపులు పొందే అనుభవంలోనికి రండి. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు వాక్యం విన్న ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.